గురుకులం అంటే వేద పాఠశాలలు కాదు, 64 కళలు నేర్పించేవి గురుకులాలు, స్కిల్స్ నేర్పించేవి. ఇప్పుడు మిగిలిన గురుకులాలు అవి గురుకులాలు కాదు, అవి ఓన్లీ వేద పాఠశాలలు. స్కిల్స్ అక్కడ పెద్దగా నేర్పించట్లేదు, ఏదో కొంచెం సెల్ఫ్ డిఫెన్స్కి అటు ఇటు నేర్పిస్తున్నారు. కానీ సైంటిఫిక్గా టెక్నాలజీ రేపు మనం మెటీరియల్ వరల్డ్లో సక్సెస్ అవడానికి కావాల్సినవి ఏమి అక్కడ నేర్పించట్లేదు. ఆధ్యాత్మికంగా కావాల్సినవి నేర్పిస్తున్నారు, కానీ అవేవి కూడా మనం ఎకనామికల్గా మనకి పెద్దగా ఉపయోగపడేవి కావు. మనం విశ్వగురువు అన్నప్పుడు ఓన్లీ ఫిలాసఫికల్గా కాదు, వివర్ విశ్వగురు ఇన్ మెటీరియల్ వరల్డ్ ఆల్సో. విశ్వగురు అంటే మీ ఉద్దేశంలో డెఫినేషన్? విశ్వానికి ఒక మార్గదర్శనం, ఎలా బతకాలి, ఏ రకమైన ధర్మాలతోటి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఒక ధర్మం ఉంటుంది. యుద్ధానికి ఒక ధర్మం ఉంటుంది, ఒక తండ్రికి ఒక ధర్మం ఉంటుంది, ఒక కొడుకు ఒక ధర్మం ఉంటుంది. ఒక ఆడ మగ పెళ్లి చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్ కూడా, మ్యారేజ్ కాన్సెప్ట్ కూడా మనమే ఇచ్చాం. వాళ్ళు అక్కడ అట్లా మ్యారేజ్ కాన్సెప్ట్ ఉండేది కాదు, ఎవరిని కావాలంటే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయేవాడు. మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఒక సివిల్ సొసైటీలో సివిలైజేషనల్ వాల్యూ సిస్టమ్స్ మన ప్రపంచం అంతా ఇచ్చింది మన దేశం. అంటే మార్గదర్శనం మనం చేసాం. రాజధర్మం ఎలా ఉండాలని రాముడు అందరికీ నేర్పించాడు.